శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, విధియ తిథి తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి తదియ. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:22 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. బ్రాహ్మయోగం సాయంత్రం 4:09 వరకు, తదుపరి ఐంద్రయోగం. తైతులకరణం సాయంత్రం 5:8 వరకు, తదుపరి వాణిజ్యకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 2:10 నుండి 3:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:46 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:36 నుండి 3:11 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి తిథివారి నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి విచారించినట్లయితే, ఈనాడు విధియ తిథి ఆదివారం నాడు ఈ వారానికి అధిపతి ఆదిత్యుడు అనగా సూర్యభగవానుడు. ఈనాడు సూర్యగ్రహ ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అన్నిటికంటే మించి నమస్కార ప్రియోభాను ఉంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. దాని ఫలం ఏమిటి అంటే, ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని శాస్త్రవచనం. ఆదిత్యుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. ప్రతిరోజు కూడా ఈ నమస్కారం చేయటం వల్ల జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే, 1000 జన్మల ఫలంగా మనల్ని ఆవరించినటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది. ఏ విధంగా సూర్యకిరణాలు రావటం చేత మసక చీకట్లు, అంటే చిక్కని చీకట్లు సైతం తొలగిపోతాయో, అటువంటి సూర్య నమస్కారం వల్ల సమస్త విధాలైనటువంటి దారిద్ర్యాలు నశింపబడతాయి. ముఖ్యంగా దారిద్ర్యం అనేటటువంటిది కేవలం భాగ్య దారిద్ర్యం మాత్రమే కాదు, దాంట్లో భావదారిద్ర్యం కూడా ఉంటుంది. అట్లాగే అనారోగ్యం కూడా ఒక రకమైనటువంటి దారిద్ర్యం అని కూడా మనకి అష్టదరిద్రాల్లో చెప్పబడతాయి. అటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయటం వల్ల సమస్త విధాలైనటువంటి అనారోగ్యం నశింపబడి పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం మనకి చేకూరుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేతని శాస్త్రవచనం. అటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయటం అనేది కూడా యోగా శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది. యోగా అనేటటువంటి దాని సాధనలో కూడా ప్రత్యేకంగా ఈ సూర్య నమస్కారాలు చెప్పబడతాయి. అందులో ఇవాళ పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ జలంతోయం ఉదకం చాపమేవచ అని ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రానికి ఉన్నటువంటి పేరు. అటువంటి ఈ పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం కనుక ఈనాడు శుక్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం కూడా చాలా విశేష ఫలవంతం. అటువంటి ఈ ఆదివారం ఈ విధియ తిథి నాడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ చేకూరి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందరికీ ఆ సూర్య భగవానుడు ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లభించబోతోందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాలని ఇవ్వబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యక్రమాలను చేపట్టితే అన్నీ సంపూర్ణ విజయవంతంగా కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ప్రతిపత్ పాడ్యమి ప్రథమ ఉదయం 5:46 వరకు, తదుపరి ద్వితీయ అంటే విధియ. ఈరోజు ఆదివారం, నక్షత్రం పూర్వాషాఢ. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి వాద వివాదాలైనా సరే తట్టుకోగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. పదవీ విశ్రాంతిని పొందినటువంటి వారు కూడా వ్యాపారాన్ని చేయాలనే మంచి పట్టుదలతో ఉంటారు, సాధించగలుగుతారు కూడా. చేతి పని చేస్తూ ఉండేటటువంటి వారందరూ కూడా మంచి లాభాలని పొందగలుగుతారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారిలో వడ్లని అపరాలని అమ్మేటటువంటి వారికి మంచి ఆదాయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అందరూ చక్కగా ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం వెళ్ళి విరుస్తుంది. పారిశ్రామికవేత్తలకి చెప్పుకోగలిగినటువంటి అపజయాలు వంటివి ఏమాత్రమూ లేవు. భాగస్వాములు మంచి పెట్టుబడులతో రావడానికి సిద్ధంగా ఉంటారు. వారిలో కొందరిని మాత్రమే ఎంచి తీసుకునే పరిస్థితి ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవాను ప్రార్థించినట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం అనేది లేకుండా నిర్ద్వంద్వంగా మాట్లాడగలుగుతారు. శత్రువునైనా సరే ఆదరించేటటువంటి లౌక్యంతో ఉంటారు. కుటుంబ విషయాన్ని ఏమాత్రము బయటికి పొక్కనీయకుండా ఉండేలా ప్రవర్తనని మార్చుకోగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధమైన అభియోగాలు లేకుండా ఉండేలా తగినటువంటి విధానాల్ని అవలంబిస్తారు. ఇరుగు పొరుగులతో మంచి స్నేహ సంబంధాలని కొనసాగిస్తారు. పై అధికారులతో, క్రింది ఉద్యోగులతో, తోటి ఉద్యోగులతో కూడా సహకార భావంతో మాత్రమే ఉంటారు. వ్యతిరేక ఆలోచన లేకుండానే ఉంటారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదవి ఉన్నతి కోసమని ప్రయత్నాలని పోటీ పరీక్షల రూపంలో చేస్తారు. ముందు నాటికి ఫలించే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడేటటువంటి తనం గోచరించదు. పై అధికారులు క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులకి అణుకోతో ఉండే పరిస్థితిలో ఉంటారు. అంతగా వారి హృదయాన్ని ఆకర్షిస్తూ మొత్తం పనులన్నింటినీ చేస్తూ ఉండే విధానం గోచరిస్తోంది. ఏ విధంగానూ రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారం మంచి అనుకూల దిశగా కలుగుతూ ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం ఫల వృక్షాల మీద బాగా ఎక్కువగా ఉండే విధానం గోచరిస్తోంది. నీటి శాతం బాగా పెరిగేటటువంటి కారణంగా మొత్తం వృక్షాలన్నీ బాగా ఫలించే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల విఘ్నాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి ఎంత పిరికితనంగా కనిపిస్తారో అంత ధైర్యం వీరి సొంతంగా ఉంటుంది. తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు, కానీ మంచి ఆరోగ్యవంతులే వీరు, అనుమానం ఏమాత్రం లేదు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు ఉండవు. అయితే లౌక్యం కోసం ఏవో అభియోగాలు ఉన్నట్లుగా నటన చేస్తూ కనిపిస్తారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం చాలా బాగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి హెచ్చు మొత్తంలో ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడనే ఆడరు. అలాగే భోజన విషయంలో కూడా ఎక్కడ రాజీ పడేటువంటి ధోరణి కనిపించదు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారికని కానీ పూజించినట్లయితే సంపూర్ణ శుభాలని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఉత్తరపు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోగడ చేసినటువంటి అపరాధాలని జాగ్రత్తగా ఒక చోట ప్రత్యేకంగా రాసుకుని ఆలోచించుకుని
పరిష్కార పరిహార మార్గాల కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో ఏ ఒక్కరూ వ్యతిరేకించకుండా ఉండేలా అందరి సహకార సమన్వయ భావం కోసం ప్రత్యేకంగా చర్చల్ని చేసి ఒకటి చేయగలుగుతారు. పై అధికారులతో వాద వివాదాలని చేయకుండా ఉండేలా అందరినీ కట్టడి చేయడమే కాకుండా తాము పై అధికారులతో కలిసి సమన్వయ భావాన్ని సాధించగలుగుతారు. కట్టవలసినటువంటి అన్ని పనుల్ని కూడా సకాలంలో కట్టేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి జరిమానాలని కట్టవలసిన అవసరం వీరికి ఉండదు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ధైర్య సాహసాలని అందించగలుగుతాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. తొందరపడి మాట్లాడరు. కుటుంబ ఐకమత్యం కోసం తీవ్రమైన శ్రమని చేస్తూ ఉంటారు. ఏ విధమైన రుణము లేకుండా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి సమారాధనలో, ఆధ్యాత్మికమైన దాన ధర్మాలు, ఆధ్యాత్మికమైన విరాళాలు ఇయ్యడంలో శ్రద్ధని చూపిస్తారు. పరిమాణాన్ని మించి ఏమాత్రము చేయకుండా ఉండగలుగుతారు. పాతకాలపు మిత్రుల్ని అలాగే కొత్త కాలంలో అయినటువంటి మిత్రుల్ని కలిపి వారందరితో కలిసి వినోద విహార యాత్రకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అది ఫలించే అవకాశం కూడా తొందరలోనే ఉంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. పారిశ్రామికవేత్తలకి మంచి అనుకూల కాలంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే తప్పక సరైనటువంటి ఉపాయాన్ని ఇయ్యగలుగుతాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంగా మాత్రం కొద్ది తక్కువగా ఉంటారు. ముఖ్యంగా తుంటికి సంబంధించిన, కంటికి సంబంధించిన, శిరస్సుకి సంబంధించిన నొప్పులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వైద్య పరీక్షల్ని చేయించుకోక తప్పదు. తమ సంతానానికి విశేషంగా ఆర్థికంగా ఖర్చు చేయగలుగుతారు. విద్యా ప్రతిభ కోసమని. నిరుద్యోగులైనటువంటి వారి కోసం తప్పక శ్రమని చేస్తారు. ఉద్యోగ ప్రాప్తి కలిగేంత వరకు కూడా విశ్రమించరు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. తాము క్రింది ఉద్యోగులమే అనే విశేషాన్ని ఏ క్షణంలోనూ కూడా మర్చిపోకుండా ఉండేలా మసలుకుంటూ కనిపిస్తారు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని కానీ పూజించినట్లయితే సరైన ఆలోచనని సకాలంలో అందించగలుగుతాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో లాభాన్ని సంపాదించడాన్ని ప్రారంభిస్తారు. ఎప్పుడొచ్చినటువంటి లాభాన్ని అప్పుడు కొంత శాతం చొప్పున తీసుకున్నటువంటి రుణానికి వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారు. ఆత్మీయులైనటువంటి కొందరు మిత్రుల సహకారం ఉంటూ ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఏమాత్రమూ గోచరించదు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం వీరు బాగా దెబ్బతిని ఉన్నటువంటి కారణంగా తప్పనిసరిగా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. పూర్వం ఉన్నటువంటి కోపం కానీ, పూర్వం ఉన్నటువంటి పట్టుదల కానీ, పూర్వం ఉన్నటువంటి ఆ తీరు ప్రవర్తన కానీ ఏమాత్రం ఉండకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య భగవానుని ఉదయ అస్తమయ కాలంలో పూజించగలిగినట్లయితే బుద్ధి బలాన్ని పెంచుతాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి సంఘర్షణకి గురవుతూ కనిపిస్తారు. ఇటు ఉద్యోగంలో అభివృద్ధి లేదు, అటు
చదువుకునేటటువంటి విద్యా విషయంలో ప్రతిభలో కూడా అభివృద్ధి ఏమాత్రమూ లేదు. ఇటు సంతానం పెరుగుతూ ఉన్నటువంటి దశ కారణంగా ఆర్థికమైనటువంటి అవసరాలు మరింతగా కనిపిస్తూ ఉన్నాయి. పితృపితామహ ఆర్జితమైనటువంటి ద్రవ్యం పెద్దగా లేకపోయేసరికి ఈ ఖర్చులకి తట్టుకోవడం ఎలా అనే తీరు మానసికమైనటువంటి సంఘర్షణకి గురవుతూ కనిపిస్తారు. ఉద్యోగం చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా నోటి దురుసు తనం కారణంగా అంత గొప్పదైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా మరింతగా ఉంటుంది. వ్యాపారాన్ని మరో స్థలంలో కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అయితే అంత సమయం లేనటువంటి కారణంగా దాన్ని ఏ విధంగానూ కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ధనురాశి వారు ఆదివారం సందర్భంగా లక్ష్మీ నృసింహస్వామిని కానీ పూజించినట్లయితే తప్పక ఆకస్మిక ధన ప్రాప్తిని అందిస్తాడు ఆయన. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక అనుకూలమైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఏదో ఒక శుభవార్తని వినే తీరు కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే జనమందరూ కూడా ఐకమత్య భావంతో ఉండేసరికి చెప్పలేని ఉత్సాహం వీరి సొంతం అవుతూ ఉంటుంది. దేవాలయాలకి వెళ్ళడం, దైవాలకి విరాళాలు ఇవ్వడం, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి సదస్సుల్లో పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటారు. వీరిలో కొందరిలో కళాకార విధానం ఉంటూ ఉంటుంది కాబట్టి వారికి వచ్చినటువంటి కళల్ని దైవానికి సమర్పించడాన్ని నిస్వార్థంగా ఇష్టపడతారు. అలాగే కచేరీల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. విజ్ఞాన శాస్త్రవేత్తలైనట్లయితే ఉత్తమమైనటువంటి విజ్ఞాన శాస్త్ర సభల్లో ప్రవేశం కూడా వీరికి లభించే అవకాశం ఉంది. అయితే పురస్కారం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అంత మాత్రం చేత వీరిలో పాండిత్యానికి తక్కువ ధనంగా దాన్ని భావించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించినట్లయితే ఏ విధమైన అశుభము లేకుండా చేయగలుగుతాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్య విషయంలో తాత్కాలికంగా దెబ్బతిని కనిపిస్తారు. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఒకవేళ ఈ వ్యాధి కానీ ఉన్నట్లయితే వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. శారీరకంగా అనారోగ్యమే కాకుండా మానసికంగా కూడా మరింత ఒత్తిడి గోచరిస్తూ ఉంటుంది ఉద్యోగులైనటువంటి వారి విషయంలో. ఉద్యోగం విషయంలో ఏమాత్రపు మొగమాటము లేకుండా స్పష్టంగా కానీ ఉండగలిగినట్లయితే, ఏ విధమైనటువంటి అధర్మ ద్రవ్యాన్ని ఆశించకుండా ఉన్నట్లయితే ఏ భయము లేకుండా గడపగలుగుతారు ఈ రాశివారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు వేణుగోపాల స్వామిని కానీ పూజించినట్లయితే వ్యవహార దక్షతని కలగజేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఉత్సాహాన్ని చూపిస్తారు. కానీ దాన్ని పరిపూర్ణం చేస్తూ పరిపూర్తి చేయగలిగినటువంటి ధైర్యంతో ఉండలేకపోతారు. ఏ విషయాన్నైనా సరే సమర్థంగా ఎదుర్కోవాలి అని ముందుగా అనుకుంటూ ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా ఏ విధంగానూ ఆ పనిని పూర్తి చేయలేకపోతారు. దూర ప్రయాణాలు చేస్తే విశేష లాభం కలుగుతుందనే యథార్థం తెలిసినప్పటికీ కూడా దూర ప్రయాణాన్ని చేయడానికి మానసికమైనటువంటి స్వస్థత లేని కారణంగా చేయలేకపోతారు. ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా మరో ప్రదేశానికి వెళ్ళేటటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటారు. అంచేత ముఖ్యమైనటువంటి ఆర్థిక లాభాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు దాసాంజనేయ స్వామిని పూజించినట్లయితే అందరినీ పరిచయం చేసి అందరి వల్ల ఎదగగలిగినటువంటి తనాన్ని అందిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు.
ఆదివారం సందర్భంగా సాక్షాత్ సూర్య భగవాన్ని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సింహద్వారాన్ని బట్టి ఎలాంటి పరిహారం పాటిస్తే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి? వాస్తుపరంగా గృహంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహము ఎప్పుడూ కూడా త్రిభుజం ఆకారంలో ఉండకూడదు, ఆంగ్లాక్షరం యు ఆకారంలో ఉండకూడదు, విసనకర్ర ఆకారంలో ఉండకూడదు. అలాంటి గృహాలు సంపూర్ణంగా వాస్తు దోషాలను కలిగి ఉంటాయి. అలాగే సింహద్వారానికి ఎదురుగా ఎప్పుడూ కూడా గృహంలో మెట్లు రాకూడదు. మెట్లు ఎప్పుడైనా సరే గృహంలో బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు కూడా మన కుడికాలు ముందుగా మొదటి మెట్టు మీద ఉంచి మెట్లు ఎక్కినట్లయితే వాస్తు దోషాల ప్రభావం పెద్దగా పనిచేయదు. అలాగే ఎప్పుడు కూడా మెట్లు తూర్పు వైపు నుంచి పడమర వైపు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఇంట్లో మెట్లు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా గృహంలో ఎప్పుడైనా సరే ఒక గుమ్మానికి ఎదురుగుండా ఇంకొక గుమ్మం వచ్చేలాగా చూసుకోవాలి, లేదా గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు ప్రతి గుమ్మానికి కూడా అనుకూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. అలాగే గృహంలో కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కిటికీల తలుపులు బయటికి తెరుచుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు గృహంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఏ గృహంలో అయినా సరే తూర్పు వైపు ఉత్తరం వైపు మూతపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో సకారాత్మక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంటి సింహద్వారాన్ని బట్టి ఎలాంటి వాస్తు దోషాలున్నా సరే ఆ వాస్తు దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి మూటను సింహద్వారానికి వేలాడదీయాలని వాస్తుశాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. సహజంగా దక్షిణ ముఖం సింహద్వారం పెద్దగా శుభ ఫలితాలను కలిగింపజేయదు. కేవలం కొన్ని వర్గుల వారికి మాత్రమే వాస్తుశాస్త్ర పరంగా దక్షిణ ముఖద్వారం కలిసి వస్తుంది. కానీ సాధ్యమైనంత వరకు తూర్పు పడమర ఉత్తర ముఖద్వారాలు ఉన్నటువంటి ఇంట్లో ఉండటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహానికి ఎలాంటి వాస్తు దోషాలున్నా సరే ఆ వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే గుప్పెడు గోధుమలు, గుప్పెడు బియ్యం, కొద్దిగా కర్పూరం, వీటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటని ఆదివారం ఉదయం పూట మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఈ మూట ప్రభావం వల్ల తూర్పు సింహద్వారం ఉన్న గృహాలలో ఎలాంటి వాస్తు దోషాలున్నా ఆ వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిగిన వాళ్ళు గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఒక గుప్పెడు బియ్యము, అంతే బరువు కలిగినటువంటి కొన్ని పత్తి గింజలు, కొద్దిగా కర్పూరము, వీటిని నీలం రంగు వస్త్రంలో మూటగట్టి శనివారం ఉదయం పూట ఆ మూటను మీ సింహద్వారానికి వేలాడదీయాలి. ఆ మూట ప్రభావం వల్ల పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలలో ఉన్న వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని వాస్తుశాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిగిన వాళ్ళు గుప్పెడు బియ్యము, గుప్పెడు పెసలు, కొద్దిగా కర్పూరము, వీటిని ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటకట్టి బుధవారం ఉదయం పూట ఆ మూటను మీ సింహద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలలో ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు, అన్ని వాస్తు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఇలా తూర్పు పడమర ఉత్తర సింహద్వారాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి మూటలను సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు దక్షిణ దిక్కు ఉన్నటువంటి సింహద్వారం కలిగిన గృహంలో ఉండకుండా ఉండటం మంచిది. అత్యవసరంగా ఉండవలసి వస్తే మంగళవారం కుజహోరలో కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయటం ద్వారా ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా వాస్తుశాస్త్రపరంగా జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.